వెల్కమ్ బ్యాక్. సీఎం చంద్రబాబు చిరునామా మారబోతోంది. ఆయన 10 ఏళ్లుగా ఉండవల్లి కరకట మార్గంలోని లింగమనేనికి చెందిన అతిథి గృహంలో ఉంటున్నారు. అమరావతి నిర్మాణం కొలిక్కొచ్చాక సొంత ఇల్లు నిర్మించుకుంటానని పలుమార్లు చెప్పిన చంద్రబాబు ఇటీవల వెలగపూడి రెవెన్యూ పరిధిలో 25,000 చదరపు గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఇది ఒకే కుటుంబానికి చెందిన 3 రైతుల పేరిట ఉన్న రిటర్నబుల్ ప్లాట్. ఇప్పటికే ఆ రైతులకు డబ్బు చెల్లించినట్లు తెలిసింది. ఈ స్థలానికి 4 వైపులా రోడ్డుంది. రాజధానికిలో కీలకమైన సీడ్ యాక్సెస్ మార్గం కూడా దీని పక్క నుంచే వెళ్తుంది. దాదాపు 5 ఎకరాల్లో ఉన్న ప్లాట్ లో కొంత విస్తీర్ణంలోనే ఇల్లు నిర్మించి మిగిలిన స్థలాన్ని ఉద్యానవనం, రక్షణ సిబ్బందికి గదులు, వాహనాల పార్కింగ్ తదితరాలకు వినియోగించనున్నట్లు తెలిసింది. అధికారులు, న్యాయమూర్తుల నివాస సముదాయాలు, తాత్కాలిక హైకోర్టు, విట్, అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ తదితర కీలక భవనాలు ఈ ప్లాట్ కు 2 కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ ప్లాట్ లో వివిధ చోట్ల మట్టి పరీక్షలు చేస్తున్నారు. త్వరలో ఏపీ సీఎం వెలగపూడిలో శాశ్వత నివాసం నిర్మించుకోబోతున్నారు. ఇప్పటి వరకు కూడా లింగమనేని అతిథి గృహంలో ఉంటూ కొనసాగుతున్న ఆయన శాశ్వత నివాసం వైపు అడుగులు వేస్తున్నారు. ఇది 3 రైతులకి సంబంధించిన రిటర్నబుల్ ప్లాట్ లో నిర్మించబోతున్నట్టుగా తెలుస్తోంది. వారికి చెల్లింపులు కూడా చేశారని అంటున్నారు. పూర్తి సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు. చంద్రిక, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని నివాసి కాబోతున్నారు. ఆయన వెలగపూడికి సమీపంలో, అంటే సెక్రటేరియట్ కు సమీపంలోనే వెలగపూడి రెవెన్యూ పరిధిలో సుమారు 25,000 గజాల నివాస స్థలాన్ని కొనుగోలు చేశారు. ఇవి వెలగపూడికి చెందిన 3 రైతులు, అంటే అన్నదమ్ములు 3 కూడా వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఆస్తి ఇది. వాళ్ళకి రిటర్నబుల్ ప్లాట్స్, రాజధాని భూ సమీకరణ కింద వారికి ఉన్న పొలం ఇవ్వటంతో వారికి సిఆర్డీఏ రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చింది. ఆ రిటర్నబుల్ ప్లాట్స్ ను చంద్రబాబు నాయుడు కుటుంబీకులు కొనుగోలు చేశారు. ఇందులో ఆయన నివాస గృహంతో పాటు రక్షణ సిబ్బందికి బ్యారెక్లు, అదేవిధంగా వాహనాల పార్కింగ్ సదుపాయంతో పాటు పక్కనే లాన్స్ కూడా పెంచనున్నారు. అయితే దీనికి మొత్తానికి సంబంధించి వెంటనే ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించేందుకు సన్నాహక సాయిల్ టెస్టింగ్ కూడా చేస్తూ ఉన్నారు. త్వరలోనే ఈ భూమిని కూడా చంద్రబాబు కుటుంబం వైపు నుంచి కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోబోతున్నారు. ఇప్పటికే కూడా వాళ్ళకి డబ్బులు చెల్లించారు. ఆయన మొదటి నుంచి కూడా తాను రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేసిన తర్వాత, అంటే ముఖ్యంగా రాజధానిలో ఫస్ట్ ఫేజ్ నిర్మాణాలు ప్రారంభించిన వెంటనే తాను కూడా అక్కడ శ్రీనివాసం ఏర్పాటు చేసుకుని ఉంటాను అని కూడా చంద్రబాబు నాయుడు పదే చెప్తూ వచ్చారు. అందువల్లనే ముందు రాజధానిలో దాదాపుగా 1.5-2 సంవత్సరాల లోపే ఇల్లు నిర్మించేయాలి అని చెప్పి నిర్ణయానికి వచ్చారు. తను వస్తే మిగతా అధికారులు, అంటే ఆల్ ఇండియా సర్వీస్ అధికారులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళకు కూడా నివాస సముదాయాలు నిర్మించారు. వాటిని 90% పనులు పూర్తయ్యాయి. ఇంకా 10% మాత్రమే మిగిలింది. దానికి నిధులు మంజూరు చేయడంతో పాటు వెంటనే పనులు ప్రారంభించేందుకు టెండర్లు కూడా పిలుస్తూ ఉన్నారు. జనవరి నుంచి పనులు ప్రారంభం కాబోతున్నాయి. అదేవిధంగా రాజధానిలో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే రోడ్లు, కరెంటు అండ్ వాటర్, ఈ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎల్పిఎస్ లేఅవుట్ లో కూడా ప్రారంభించబోతున్నారు. దీంతో చంద్రబాబు నాయుడు తన నివాసం కూడా అక్కడ వెంటనే నిర్మాణం పూర్తి చేసుకొని అక్కడే శ్రీనివాసం ఏర్పరచుకోవాలని చెప్పి నిర్ణయించుకొని 25,000 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఇప్పుడు దీనికి సంబంధించిన నిర్మాణ పనులు కూడా త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి. విజయ్. థ్యాంక్ యూ రామారావు.